గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్కానర్లో వచ్చిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. నిన్న కొన్ని స్టాక్స్ రికమెండ్ చేసావు, వాటిలో కొన్ని స్టాక్స్ ఈరోజు ఫాలో అయ్యాయి, కొన్ని గ్రీన్ సైడ్ మూవ్ అయ్యాయి. మార్కెట్లో ఫస్ట్ ఉదయం మంచి పైకి అప్ సైడ్ మూవ్మెంట్ ఉంది. తర్వాత ఆఫ్టర్నూన్ మరి ఎయిటిన్స్ వల్ల ఏమో కానీ మళ్ళీ మార్కెట్ స్లోగా ఫాలో అయింది. అందువల్ల మా స్టాక్స్, మా రికమెండ్ చేసిన స్టాక్స్ చెప్పాను కదా, మార్కెట్తో పాటే మూవ్ అవుతాయి కాబట్టి మార్కెట్ మూవ్మెంట్లో స్లోగా ఉంది. మార్కెట్ ఫాల్లో వాటితోటి కంటిన్యూషన్ చేసినట్టున్నాయి స్టాక్స్. ఈరోజు మన సెలెక్ట్ చేసిన స్టాక్స్లో వే బ్యాక్స్, ఈ స్టాక్ చూస్తే మనకి ఈరోజు కూడా ఫాలో అయింది. వాల్యూమ్స్ నిన్న బాగా వచ్చాయి, నిన్న మంచి బ్రేక్అవుట్ వచ్చింది, ఆల్ టైమ్ హై దాటింది. కానీ ఈరోజు ప్రాఫిట్ బుకింగో లేదంటే ఆల్ టైమ్ హై కాబట్టి కొద్దిగా రీటెస్ట్ చేసి వెళ్తుంది కాబట్టి అలా వచ్చినట్టుంది. ఈ స్టాక్లో మనము ప్రస్తుతం లైవ్ ప్రైస్ వచ్చేసి 1359 ఉంది. ఈ స్టాక్లో ఇప్పుడు మనం తీసుకోవచ్చు ట్రేడ్ అంటే మనము 1343 ఆ ప్రైస్లో వచ్చినప్పుడు మనము ట్రేడ్ తీసుకోవచ్చు. అప్ సైడ్ వచ్చేసి మనకి 1500 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. 1500 ఒక 5-10 రూపీస్ అటు ఇట్లా అప్పుడు అది మనకి ఉంటుంది. నియర్ బై ఒక 15% వరకు మనకి ప్రాఫిట్ చూసుకోవచ్చు. అవి మనకి మూవింగ్ యావరేజెస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. తర్వాత వాల్యూమ్స్ ఉన్నాయి. RSI వచ్చేసి రీసెంట్గా స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతుంది. 50 నుంచి 60కి వచ్చింది, ఇప్పుడు 61 అలా. ఈరోజు మరి ఆఫ్టర్నూన్ మార్కెట్ ఫాలో అయింది కాబట్టి అది స్లోగా డౌన్ సైడ్ వచ్చింది. వాల్యూమ్స్ అయితే పెద్దగా లేవు. జస్ట్ నిన్న గ్రీన్ని కొంత ఇది కవర్ చేసేస్తూ రెడ్లోకి కన్వర్ట్ చేసేసింది. కాకపోతే ఇది చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. అందువల్ల ఒక్క 1 డే కానీ ఇక్కడ కానీ ఈ ప్రైస్లో కానీ సస్టైన్ అయి నిలబడగలిగితే ఈజీగా మూవ్ అయిపోతుంది. ఆల్ టైమ్ హై కూడా 1400, దాని ఆల్ టైమ్ హై కూడా 52 వీక్స్ హై కూడా 1400 చూపిస్తుంది మనకి. దీన్ని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈ ప్రైస్కి వచ్చినప్పుడు 1340 ఆ టైంలో మనం యాడ్ చేసుకొని, ఒకవేళ తర్వాత మళ్ళీ ఫాలో అయినా ఈ గ్యాప్ అంతా ఉంది కాబట్టి ఈ గ్యాప్ వరకు వస్తుంది 1280 సెకండ్ టైం కూడా యావరేజ్ చేసుకొని ఒక 1 మంత్ 1.5 మంత్ కానీ వెయిట్ చేయగలిగితే మనం మినిమం 15 to 20% వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మ్యాక్సిమం 20%, మినిమం 10% అయితే 1-1.5 మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మన స్కానర్లో వచ్చింది. మన పారామీటర్స్ అన్ని మ్యాచ్ అవుతుంది స్టాక్. సెకండ్ స్టాక్ వచ్చేసి PCBL. ఈ స్టాక్ కూడా చూడండి, ఒక మంచి బ్రేక్అవుట్, అంటే దాదాపు 1 మంత్ బ్యాక్ వచ్చినట్టుంది. అప్పుడు మనం మన స్కానర్లో రాలేదు, ఇది మనం క్యాచ్ చేయలేకపోయాము. ఈ మూమెంట్ వచ్చితే మనకి మంచి గెయిన్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడైనా నో ప్రాబ్లం. మనకి ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వాల్యూమ్స్ కూడా 3 days కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి మనకి. RSI కూడా సేమ్ చూడండి, ఇప్పుడు 76, 77లో ఉంది. ఇది స్లోగా RSI కూడా అప్ సైడ్ మూవ్ అవుతుంది. సేమ్ టైప్ మార్కెట్లో వాలిటాలిటీ తగ్గింది కాబట్టి ఈరోజు బ్రేక్అవుట్ అనేది ట్రై చేసింది కాబట్టి మనకి మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ వాటిలో చూస్తే రేపు ఎక్స్పైరీ ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఫోల్ అండ్ బ్లాక్ ప్యాటర్న్లో ఒక చార్ట్ ఫామ్ అయింది. అందువల్ల ఫోల్ అండ్ ట్రాక్ అనేది నిన్న మనం ఒక డిస్కస్ చేసిన ఒక స్టాక్ కూడా అదే చెప్పాము మనము. అది కూడా ఒక మంచి రివార్డ్ వచ్చింది. ఈ ప్యాటర్న్లో వచ్చింది కాబట్టి ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా కనపడుతుంది మనకు పోలు. ఇక్కడ నుంచి ఒక ఫ్లాగ్, అంటే అది ఎలా ఉంటే అలా. ఓకే, ఇది మన ఫుల్ బ్యాక్ వచ్చి ఆల్ టైమ్ హై దాటి క్రాస్ అయ్యి వెళ్తుంది కాబట్టి ఒక ఫస్ట్ 50% ఇక్కడ బై చేసుకోవచ్చు, ఒక 1 రూపీ అటు ఇటుగా. నెక్స్ట్ సెకండ్ టైం ఒకవేళ మనం అనుకున్నట్టు మార్కెట్ మూవ్ అయ్యి పైకి వెళ్తే హ్యాపీ, లేకపోతే సెకండ్ టైము మనం 380కి వచ్చినప్పుడు 385 వచ్చినప్పుడు సెకండ్ టైం కూడా బై చేసుకొని మన టోటల్ దీనికి అలాట్ చేసిన అమౌంట్లో 10,000 అనుకోండి, 5,000 ఇక్కడ పెట్టాము, 5,000 ఇక్కడ పెట్టాము. అప్పుడు యావరేజ్లో మనకు ఒక మంచి ప్రైజ్ 390 అలా వచ్చేస్తుంది. అప్పుడు మార్కెట్ ఒకవేళ స్లోగా డౌన్ అయినా ఓకే, మనం ఆల్రెడీ దానికి రెడీ అయ్యే కదా తీసుకుంటున్నాం కాబట్టి ట్రేడ్ స్లోగా డౌన్ సైడ్ వచ్చినా ఓకే, కొంతకాలం వెయిట్ చేసి మనం తీసుకుంటాము. లేదు మనం తీసుకున్న 5,000 పైకి వెళ్ళిపోయింది అనుకో, దానికి ఎంత రిస్క్ వస్తే ఎంత రిస్క్, ఎంత రివార్డ్ వస్తే అంత రివార్డ్ తీసుకోవటం, మనం బుక్ చేసేసుకోవటం. ఇది మన స్కానర్లో వచ్చిన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. థర్డ్ స్టాక్ వచ్చేసి
శామ్ మెటాలిక్స్. ఇది చూడండి ఈ మధ్య కాలంలో శామ్ మెటాలిక్స్ అనేది ఏం కాదు కానీ మెటల్ స్టాక్స్ అన్నీ ఫాలో అవుతున్నాయి. రీసెంట్ ఒక 3-4 డేస్ నుంచే మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది కూడా చూడండి ఆల్ టైమ్ హై. ఇప్పుడు దాదాపు మనకి ఫిబ్రవరి మంత్లో బాగా ఆల్ టైమ్ హైకి వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ చూస్తే ఫిబ్రవరి ఆగస్ట్ అంటే 5 months కన్సల్టేషన్ సైడ్ వేస్ వెళ్ళిపోయింది. మనకి ఇప్పుడు మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వచ్చేసి మళ్ళా ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా తీసాము. ఈ ట్రెండ్ లైన్ కూడా స్లోగా క్రాస్ అవుతూ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ మనం ఇదేంటి ఈ స్టాక్ ని మీరు గమనించాలి. ఈ స్టాక్ ఇంపార్టెంట్. ఈ ప్రైస్ లో బై చేయడానికి ప్రయత్నం చేయండి. 699 రౌండ్ ఫిగర్, ఒక ₹1 అటు ఇటు ఎగ్జాక్ట్ మనకు అదే రేట్ దొరుకుతుందని నమ్మకం లేదు కాబట్టి మీరు అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని ₹700 ఆ ప్రైస్ లో మీరు బై చేసుకుని ఇంకో ₹10 రేపు ఏదన్నా ఒక 100 పాయింట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ ఈజీగా మనకి ఈ ప్రైస్ దొరికి మనం చేసుకొని సెకండ్ మళ్ళీ ఒకవేళ మార్కెట్ ఫాల్ అయ్యి ఏదైనా ఒకవేళ మరీ ఓవర్గా పుల్ బ్యాక్ వచ్చినా ఈ 665 ఆ ప్రైస్ లో మనం మళ్ళీ సెకండ్ టైం యావరేజ్ చేసుకుంటే ఒక యావరేజ్ ప్రైస్ మనకి వస్తుంది. ఇది స్లోగా ఒక 1 month లో మళ్ళీ ఆల్ టైం ట్రై చేస్తుంది, టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇదంతా ఈ కన్సాలిడేషన్ అంతా కంటిన్యూషన్ గా ఉన్న ఈ కన్సాలిడేషన్ అంతా మార్కెట్ లో ఈ కన్సాలిడేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అది పైకి వచ్చేసింది. మెటల్ స్టాక్స్ ఈ మధ్య బ్యాడ్ న్యూస్, టాటా స్టీల్ వాళ్ళకి ఒరిస్సా గవర్నమెంట్ ఏదో ట్యాక్స్ కట్టాలి అది ఇదని న్యూస్ వచ్చింది. వాటి వల్ల మెటల్ స్టాక్స్ అన్ని ఫాలో అయ్యాయి. వాటితో పాటు ఇది కూడా ఫాలో అయ్యింది. ఎక్కువ మెటల్ మీద బేస్డ్ కంపెనీ కాబట్టి దీంట్లో మనకి ఆల్ టైమ్ హై నియర్ గా ఉంది. తర్వాత ఈ చార్ట్ ప్యాటర్న్ సపోర్ట్ చేస్తుంది. మన పారామీటర్స్ అన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడికి వచ్చింది 51కి వచ్చింది. RSI 51కి వచ్చేసి స్లోగా మళ్ళీ మూవ్ అవుతుంది. ఈ వాల్యూమ్స్ కొడితే స్లో అని ఇక్కడ అంతా చూడండి వాల్యూమ్స్ మొన్న ఒక 9వ తేదీ మంచి వాల్యూమ్స్ బ్రేక్అవుట్ అయింది. ట్రై చేసింది, కుదరలేదు. ఇది సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కూడా అవన్నీ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. సేమ్ టైం మన పారామీటర్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ పారామీటర్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం ఈజీగా దీంట్లో ఎంటర్ అవడానికి మంచి ఆపర్చునిటీ మనం అనుకోవచ్చు. అదే చెప్పారు కదా 700 ఆపరేషన్ ఫస్ట్. సెకండ్ టైం వచ్చేసి ఒకవేళ ఫాల్ అవుతే మంచిది మనకి. ఎందుకంటే కొద్దిగా మంచి ఎక్కువ క్వాంటిటీ మనం అనుకున్న అమౌంట్ మొత్తం పెట్టగలం, మనం పెట్టాలనుకున్న అమౌంట్ మొత్తం పెట్టగలం. ద సేమ్ టైము మనకి మంచి యావరేజ్ ప్రైస్ దొరుకుతుంది. ఒకవేళ మనము దొరకని మనకి ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతే హ్యాపీ, మనం పెట్టిన అమౌంట్ మనకి దాని ప్రకారమే మనం ప్రాఫిట్ తీసుకుంటాం. కాబట్టి ఈ స్టాకు మన స్కానర్లో వచ్చిన థర్డ్ స్టాకు. ఓకే ఫ్రెండ్స్, మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.